Ganga Goy. Ya, oi. Unelo to. Ganga Goy. Ya, oi. Unelo to. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటనకు వెళ్లనున్నారు. కాసేపట్లో ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. అది కూడా భారీ కాన్వాయ్తో వెళ్లనున్నారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. వెనెల సీఎం కేసీఆర్ 2 రోజుల మహారాష్ట్ర పర్యటన మరికొద్ది సేపట్లో హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది. సో ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఒక భారీ కాన్వాయ్ తో సీఎం కేసీఆర్ మహారాష్ట్రకి అయితే బయలుదేరనున్నారు. ఇందులో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు, పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సో ఒక భారీ కాన్వాయ్ తో అయితే మరికొద్ది సేపట్లో ప్రగతి భవన్ నుండి ప్రారంభం అవుతారు. సో ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో మహారాష్ట్రకు వెళ్తారు. ముఖ్యంగా ఈ పర్యటన 2 రోజులు సాగుతుంది. ఈ రోజు రేపు మహారాష్ట్రలో ఉంటుంది. మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణ తర్వాత మహారాష్ట్రపై ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికే 4 సార్లు పర్యటించిన సీఎం కేసీఆర్ ఇది 5వ సారి పర్యటించబోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఒక 3 భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించడం జరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో అయితే ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురవేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా కూడా సో తెలుసా ఉంది. షోలాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలో ఈ రోజు సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సో ఇక్కడ దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో షోలాపూర్ కు రోడ్డు మార్గం ద్వారా వెళ్తారు. సో రాత్రి కూడా ఈ రోజు షోలాపూర్ లోనే ఉండడం జరుగుతుంది. అక్కడ రాష్ట్రానికి సంబంధించిన చాలా మంది కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ అక్కడ చాలా మంది పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా ఈ రోజు సాయంత్రం సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా షోలాపూర్ కు చెందిన భగీరథ్ బాల్కే అనే స్థానిక నాయకుడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కూడా ఉంది. ఆయన అక్కడ చాలా ఒక బలమైన నాయకుడు. సో అలాంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ వైపు చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ బాగా బలపడుతుంది. ఖచ్చితంగా మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఏ ఎలక్షన్ లో కూడా చూసుకున్నట్టయితే స్థానిక ఎలక్షన్ నుంచి మొదలుకొని అన్ని ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పి కూడా ఇదివరకే బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. అదేవిధంగా రేపు మంగళవారం పండరీపూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి పండరీపూర్ చేరుకున్న తర్వాత విఠోబు రుక్మిణి మందిరంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. అనంతరం ధారాశివ్ జిల్లాలో శక్తిపీఠం తుల్జాభవాని అమ్మవారిని కూడా కేసీఆర్ దర్శించుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటారు. సో ఇది అంటే 2 రోజులు పర్యటన వివరాలు అయితే ఈ విధంగా పార్టీ వర్గాలు అయితే వెల్లడించాయి. సో అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 5న నాందేడ్లో, మార్చి 14న కందర్ హాల్లో బహిరంగ సభలు నిర్వహించగా మే 19న నాందేడ్లో పర్యటించి పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. సో తెలంగాణ మోడల్ అనేది మహారాష్ట్రలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో సో మహారాష్ట్రలో కూడా ఇప్పటికే విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తా ఉంది. దానికి తోడు
మహారాష్ట్ర నుంచి చోటామోటా నాయకులతో మొదలుకొని ఒక దాదాపు నియోజకవర్గ లెవెల్లో ఉన్న నాయకులందరికీ కూడా పార్టీలో దాదాపు ఆల్టర్నేట్ డే కావచ్చు, చెప్పుకుంటే ప్రతిరోజు కూడా కావచ్చు, ఎవరో ఒకరు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా పార్టీ అయితే బలపడుతుంది. సో మహారాష్ట్ర ప్రజలతో పాటు దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. తెలంగాణ మోడల్ను దేశం మొత్తం వ్యాప్తం చేస్తాము. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ పర్యటన అయితే సో మహారాష్ట్రలో ఉండబోతుందని చెప్పి కూడా పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ప్రగతి భవన్ కు చేరుకుంటా ఉన్నారు. ముఖ్య నాయకులందరూ, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చేరుకుంటా ఉన్నారు. మరికొద్ది సేపట్లో మహారాష్ట్ర పర్యటన, రోడ్డు మార్గం ద్వారా పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వెన్నెల. రాజు, రైట్ రాజు, థ్యాంక్ యూ.